ధర్మవరం అనగానే గుర్తొచ్చేది నాణ్యమైన చేనేత పట్టుచీరలు. ఆ నాణ్యతకే ఎసరుపెట్టి కొనుగోలుదారులను మోసగిస్తున్నారు పవర్లూమ్స్ వ్యాపారులు. దశాబ్దాల చరిత్ర కలిగిన, వంశపారంపర్యంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తూ వస్తున్న చేనేత మగ్గాల స్థానంలోకి వచ్చిన మరమగ్గాలు నేతన్నలను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా మరమగ్గాలనే ప్రోత్సహిస్తూ ఉండటంతో చేనేత వస్త్రాలకు ఆదరణ కరువవుతోంది. పవర్లూమ్స్ పైన తయారైన పట్టుచీరలనే చేనేత చీరలుగా విక్రయిస్తూ వ్యాపారులు, కొనుగోలుదారులను తీవ్రంగా మోసం చేస్తున్నారు. మేము ఒక చీర నేయడానికి వారం రోజులు పడుతుంది. అదే మరమగ్గంలో అయితే ఒక్క రోజుకే నేయచ్చు అనమాట ఆ చీర. ఒకప్పుడు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ చేనేత వృత్తిని నమ్ముకొని దాదాపు 5 లక్షల మంది జీవనం చేసేవారు. ఈరోజు 5,000కు మించి లేరు. మరమగ్గాలు పెరిగిపోతా ఉన్నాయి. చేనేత మీద నేసే రకాలన్నీ కూడా పౌరులు మీద వేసుకుని చేస్తూనే ఉండారు వాళ్ళు. గవర్నమెంట్ వారు అంతా చేనేత అంటే జౌళి శాఖ మంత్రి ఉండారు, కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఉండారు. ఉన్నప్పటికైనా కూడా చేనేతని మూలం పడేటట్లు చేస్తున్నారు వాళ్ళు, చెవురు పట్టించుకోవడం లేదు. మేము మరమగ్గాల వల్ల అయితే చాలా నష్టపోతున్నాం సార్. ఎందుకంటే ఈ చీరలకి గిట్టుబాటు లేకుండా ఉంది, ఆ చీరలకు గిట్టుబాటు ఎక్కువ అయిపోతుంది, ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అది దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎక్కువ రోజులు మనకి కానీ రావు, మాకు కష్టం ఎక్కువ ఉంది, దీనికి చీరల రేటు కానీ తక్కువ ఉన్నాయి సార్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 20 ఏళ్ల క్రితం 40,000 చేనేత మగ్గాలు ఉండేవి. 80,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. ప్రస్తుతం మగ్గాల సంఖ్య 9,500కు పడిపోయింది. మరమగ్గాలు ధర్మవరంలోకి ప్రవేశించినప్పుడు ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. ధర్మవరం పట్టు వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి 11 రకాల పట్టు వస్త్రాలను కేవలం చేనేత మగ్గాలపైనే తయారు చేయాలన్న నిబంధన పెట్టారు. పవర్లూమ్స్ వ్యాపారులు క్రమంగా ఈ 11 రకాలను కూడా యంత్రాలపై తయారు చేస్తూ నేతన్నల కడుపు కొడుతున్నారు. చేనేత కుటుంబాలు వారంపాటు శ్రమించి నేసే చీరల్ని యంత్రాలు ఒకే రోజులో తయారు చేస్తున్నాయి. వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుండడం, ధర తక్కువగా ఉంటుండడంతో ప్రజలు వీటి కొనుగోలుపై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇలా చేనేత వస్త్రాలు క్రమంగా ఆదరణ కోల్పోతున్నాయి. రిజర్వేషన్ యాక్ట్ 1985 ప్రకారము 11 రకాలన్నిటివి పవర్లూమ్లో తయారు చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు ధర్మవరం పట్టు చీరని సేమ్ టు సేమ్ ఏ విధంగా అయితే చేనేతలో తయారు చేస్తామో ఆ విధంగానే పవర్లూమ్లోనూ తయారు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి మాస్ వీవర్స్ కొంతమంది కావచ్చు, అక్కడ పర్చేజ్ చేస్తున్నటువంటి ట్రేడర్స్, షోరూమ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా పవర్లూమ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పవర్లూమ్ చీరని పవర్లూమ్గా అని అమ్మండి, ధర్మవరం పట్టు చీరని ధర్మవరం చేనేత పట్టు చీరగా అని అమ్మండి. ఎవరికి కస్టమర్స్కి ఏది లైక్ అయితే వాళ్ళు అదే కొంటారని చెప్తున్నాము. కానీ ఓవరాల్గా పవర్లూమ్ రావడం వల్ల మా చేనేత పరిశ్రమకు చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు దీనికి వచ్చే రేషం అంతా కూడా పవర్లూమ్ వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి ఇది రేషం ముడిచారుకు చాలా రేటు పెరిగిపోయింది. ఇది రోజు చీర కాదు, హ్యాండ్లూమ్లో వారం పడుతుంది చీర తయారైతే. అది రోజుకు ఒక చీర తయారు చేస్తారు, కానీ వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు. మేము తక్కువ రేటుకి ఇస్తే మాకు గిట్టుబాటు కాదు. పవర్లూమ్ వాళ్ళకైతే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. హ్యాండ్లూమ్ వాళ్ళకి వచ్చేసి 200 యూనిట్లు ఇస్తా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం సార్. పవర్లూమ్స్ పై వేలాది చీరలు తయారు చేస్తూ చౌకగా ఇస్తుండటంతో విజయవాడతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి షోరూంల యజమానులు ధర్మవరానికి వచ్చి వేల సంఖ్యలో చీరలు కొంటున్నారు. మరమగ్గాలు రాక పూర్వం వ్యాపారులు మాస్టర్ వీవర్లకు ముందుగానే ఆర్డర్లిచ్చి చేనేత పట్టుచీరలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మాస్టర్ వీవర్స్ వద్ద నేత చీరలు అడిగే వ్యాపారులే కరువయ్యారు. దీంతో చాలామంది మాస్టర్ వీవర్లు చేనేత మగ్గాలను వదిలేసి పవర్లూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కుటుంబ పోషణ కోసం చిన్నా చితకా పనులు వెతుక్కుంటున్నారు. వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక్కొక్క మగ్గం 10 లక్షలు అవుతుంది, వాళ్ళు మాత్రం వేసుకొని బాగుపడుతున్నారు. కానీ 10 మందికి ఉపాధి ఉండే కార్మికులకు వచ్చే పని ఒక్కరే చేస్తున్నారు. దానివల్ల ఒకరికే పోతుంది. ఈ 9 మంది ఈదనబడి మరి కూలీలు గానో బేల్దారులు గానో చివరకు రోడ్డు మీద బండ్లు పెట్టుకొని అడుక్కునే స్థితికి వచ్చింది. జిఐ యాక్ట్ ఉన్నా కానీ ధర్మవరంలో విచ్చలవిడిగా పౌర్ణమి మగ్గాలు వేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు తప్ప 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చి 1-2 మగ్గాలు ఉండే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు తప్ప 5, 10, 20, 30, 50 ఇట్లా 100 మగ్గాలు వేసిన వాళ్ళని జోలికి కూడా పోవడం లేదు. వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఆ డిపార్ట్మెంటే ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? అనాదిగా వస్తున్న చేనేత వృత్తిని పరిరక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.